నా పేరు వర్షిత. 2009 ఆగస్టు 16 సంవత్సరాలు నాకు. ఈ ఇంట్లో ఒక ఆంటీ ఉండేది. ఆవిడ ఒక పెద్ద బ్రోకర్. మా ఇంటి కింద రూప ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది. ఆవిడ జాబు అది ఇది అని చెప్తే నేను కొంచెం ఆశపడి జాబ్ కదా అని చెప్పేసి వచ్చాను. వస్తే ఆవిడ వచ్చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ ఇంట్లోంచి ఒక ఆంటీ వచ్చింది. ఆంటీ వచ్చి మాట్లాడింది, నీకు ఎవరు ఉన్నారా, నీకు మెడికల్ టెస్ట్ చేస్తాము, రాజమండ్రి తీసుకెళ్తాము, డబ్బులో ముంచి తేలుస్తాము, నిన్ను కాలు కింద పెట్టినవారో చాలా బాగా చూసుకుంటారు, మేము ఏం చెప్తే అది చెయ్యాలి, ఎలా చెప్తే అలా వినాలి, ఏమీ బయటికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి నా దగ్గర ప్రామిస్లు కూడా తీసుకున్నాడు. తర్వాత ఒక రోజు వాళ్ళ ఆయన ఆవిడ ఇద్దరు మంది తాగేసి ఉంటే మా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి అని చెప్పేసి ఊరు వెళ్తే నేను ఒకదాన్నే ఉన్నానని చెప్పేసి కిందకి పిలిచింది. ఆవిడ నన్ను పిలిస్తే పర్లేదు ఆంటీ కదా ఏమంటారని చెప్పేసి నేను కిందకి వెళ్తేనే వాళ్ళ ఆయన ఈవిడ ఇద్దరు మంది తాగేసి నా ఒంటి మీద చేతులు వేస్తే అంకుల్ తాగేసి ఉన్నారు కదా పాపం ఏదో నిద్రలో చేసి ఉంటారులే అని చెప్పేసి మళ్ళీ నేను తీసేస్తే అయినా సరే ఆయన వేసాడు. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చేసి నేను లేస్తే మధ్యలో పడుకో అని చెప్పేసి లాగేసి నా షర్ట్ గట్ట తీసేస్తుంటే ఆంటీ వద్దండి బాబు నన్ను వదిలేండి, నా తాళాలు నాకు ఇచ్చేయండి, ఇంటికి వెళ్ళిపోతానంటే రాయే ఖర్చులకు డబ్బులు ఇస్తాను, ఏ అంకుల్ అంటే ఇష్టం లేదా అది ఇది అని చెప్పేసి కొంచెం మాట్లాడింది. ఆంటీ నాకేం లేదు, డబ్బులు ఫస్ట్ తాళాలు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, మా ఇంట్లోకి నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను బయటికే రాలేదు, అసలు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. తర్వాత ఒకరోజు మా మమ్మీ డాడీ గొడవ పెట్టుకుంటే కింద వెళ్తే అప్పుడు నేను చెప్పాను. అప్పటి వరకు మా మమ్మీ డాడీ వాళ్ళతో కూడా చెప్పలేదు. నాకు ఫోన్ కూడా చేసి ఒకరోజు నీకు లైఫ్ ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను, మేము చెప్పినట్టు వినాలి అని చెప్పేసి కూడా చెప్పింది. నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నాకు నా లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసి నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను ఆవిడది.